నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. బాబు నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా? తెలదండి. అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు పూజలు యూనో. తెలదండి. మరేం తెలుసు? ఇదేనండి. హాయ్ బోనీ. వాట్ చెరీ, ఏంటి ఎంత లేటు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? దేనికి? రేపు సంజు వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది. అదేంటబ్బా, అది ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా. కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్పులతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోనీ అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవీన్స్ డే. am I right? హాలోవీన్స్ డే. అదే నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా. ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ కి ఫోన్ చేయలేకపోయావా? చేహాం. రిసెప్షన్ ఉంది, పెళ్లి అవ్వకుండా రిసెప్షన్ ఏంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. బోని బయలుదేరాడండి. కంగారడకూడదు. ఈ పువ్వులు తీసుకోండి. ఎవడరాదా పులిహాస్ వేసుకుని డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తాడా? థ్యాంక్ యూ. శుభమాని వ్రతం జరుగుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు ఏంట్రా? ఏంటిది? ఏంటమ్మా ఇది? స్పైడర్ మ్యాన్ అన్నాయ్. న్యూయార్క్ లో చాలా ఫేమస్ లే, కానీ ఇక్కడికి ఎందుకు వేసుకొచ్చాడు? ఒక్క నిమిషం అంకల్. హే చెర్రీ, వాళ్ళంతా షాక్ అయ్యారు కదా. ఇంకా తేరుకోలేదు. ఓ మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే. అయ్యా, ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హే వెరీ ఫనీ యార్. అవును చెర్రీ, వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటప్లో వస్తారన్నా. మరి పట్టుబట్టలో ఉన్నారేంటి? మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటారు ఈ వ్రతం. సిటీలో ఇంతేనేమో. పోనీ వాళ్ళే ఫాలో అయిపోతాం. ఓకే. అచ్చరే, నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్. నేను డామినేట్ చేయకూడదని బోని. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ చెర్రీ. థ్యాంక్ యూ. ఏది బ్యూటిఫుల్. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త కానీ జారిపోతుంది. శుభం. పంచామృతం తాగేస్తారండి వీళ్ళు. ఏ తాగకూడదా? కమాన్ చెర్రీ, చిన్న చిన్న వాడికి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. అది కాదు. కమాన్ చెర్రీ, కమ్. అయ్యా, పంచామృతం తీసుకోండి. మీరు కూడా తీసుకోండి అమ్మా. కేదారేశ్వర పాదోదకం పావనం శుభం. పానీపూరి తిందావా? మెక్కుతుంది చాలదా? పద. నాకు పానీపూరి అంటే ఇష్టం. ప్లీజ్ చెరి తిందాం. ఏం చేస్తాం, నువ్వు గెలిచావుగా ఈరోజు. పద. ఓ ప్లేట్ పానీపూరి. ఆంటీ, మీకు మమ్మీ ఉన్నారా? ఏ పోనీ డాడీ? ఏంట్రా నీ ప్రాబ్లం? ఆంటీ, మనకేం కావాలన్నా మమ్మీ డాడీ ఇస్తారు కదా. మరి మమ్మీ డాడీ లేని వాళ్ళకి ఎవరిస్తారు? వాళ్ళ కోసమే ఫన్ కాలేజ్ చేస్తున్నాం. ప్లీజ్ ఆంటీ, మీరు హెల్ప్ చేయరా? సో స్వీట్ ఆఫ్ యూ కిడ్స్. నీ పేరేంటి? డాలీ. వెరీ స్వీట్. ఏ స్కూల్ మీరంతా? బసంత్ రావు హై స్కూల్. థాంక్స్. ఇలా
ఇలాగే మంచి పనులు చేస్తుంటే ఇటువంటి గిఫ్ట్స్ ఇంకా బోల్డ్ అని వస్తాయి. ఎప్పుడు మంచి పనులు చేస్తున్నారు. ఏ? Good girl. అది. 10 రూపాయలు చిల్లర కూడా లేదా? ఏం చేయమంటావు? Okay. నన్ను ఏడు చిల్లర తెచ్చుకోమంటావా? ముద్దుంటక్కలేదా మీకు? పెండా? చిచ్చి. ఆహాహా. చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారండి. అమ్మా వీడు వాడే. సార్ వచ్చారా సార్? నేనే సార్ ఫోన్ చేసింది. ఏంటి నా సార్? పేరు ముద్దు కృష్ణ. సార్ ఈ ముద్దు నీకు కాదు, నీలో ఉన్న చైతన్యానికి, నీలో ఉన్న హానెస్టీ. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను. వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి సార్. పింకీ, గుడ్ నేమ్. పదండి సార్. నీ పేరేంటి? కార్తిక్, నీ పేరు? వంశీ. ఓ, ఆ, ఈ చిన్న పిల్లలకు చాక్లెట్లు పెట్టింది నువ్వేనా? నేనే. యు ఆర్ అండర్ అరెస్ట్. గుర్తులేదా? ఓహో, ఏంటి చాక్లెట్ లో మత్తు మంది పెట్టి చిన్నపిల్లలు దుబాయ్కి అమ్మేస్తా అని చెప్పాడా? ఎస్, బాధ్యత గల పౌరుడు కాబట్టి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకుండా నిన్ను నా చేతుల్లో పెట్టా. అలాగే మీ చెవులో పువ్వు కూడా పెట్టాడు. ఆ? ఏం లేదు సార్, మా బాబాయ్ అండి. నేను నీకు బాబాయ్ ఏంటాయ్? ఏ నా బాబాయ్ కదా? ఇవాళ పొద్దున మాటల్లో మ్. అన్ని డిపార్ట్మెంట్ లో కల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఈజీగా ఫుల్ చేశానంట. నేను ఎప్పుడు అన్నాను రా? నేను ఎందుకు అంటానండి? ఇవాళ పొద్దున టిఫిన్ చేస్తాను లేదు. మ్. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? డిపార్ట్మెంట్ సంగతి నాకు తెలియదు కానీ మన ఏరియా ఎస్ఐ ముద్దు కృష్ణ మాత్రం కళ్ళ కూడా ఎదవం చేయలేమని అన్నానండి. చేసావా? నువ్వు నిజంగా గ్రేట్ బాబాయ్. ఇదిగో 10 రూపాయలు, నువ్వే గెలిచావు. సార్ ఉంటాను సార్. ఓకే, ఓకే. బాబాయ్ ఇంట్లో 10 కలుద్దాం. రూపాయలు ఏంట్రా నాయనా? సార్ అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ 10 రూపీస్ కోసం ముద్దు కృష్ణ ఎదవా. కానిస్టేబుల్, Yes, sir. మీకు ఆట కావాలా పాట రెండు కావాలా? కావాలి, సార్. నేను పాడతాను, వీడితో మీరు ఆడుకోండి. Yes, sir. జింజనక జింజనక జోలితార, జింజనక 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 బోలితార బోలి బోల్తార బోలి బోలితార బోలి బోల్తార 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 బోల్తార. గీత, గీత, హలో, ఏంటమ్మా 9 ఇంకా పడుకున్నావు? ఆఫీస్కి వెళ్ళవా? గీత, నిన్నే. లే వంట గింట అని ఎవడు చేస్తాడు? లే. హే, ఏంటి ఒళ్ళు కాలుతుంది? సారీ చెరీ, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేచి అన్ని పనులు చేస్తానే. ఏ, ఇంత జ్వరం పెట్టుకునేంటి? నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. సారీ చెరీ, ఈ రోజంతా నేను కష్టపెట్టాను. ఇష్టపడే వాళ్ళ కోసం ఏం చేసినా కష్టం అనిపించదు. పద. ఈ సారీ ఎలా ఉంది? సూట్ కైతే బాగుండదు, షర్ట్ ప్యాంట్ కుట్టించుకోనా? సార్ ఇది చూడండి, కొత్తగా వచ్చిన హనీమూన్ సారీ. అసలు హనీమూన్ కి బట్టలు ఎందుకు? బానీ, నీ షాపింగ్ నువ్వు చేసుకో, నా షాపింగ్ నేను చేసుకుంటాను. ప్లీజ్ గో. ఓకే, ఆ సారీ తీయండి. చెప్పండి సార్. సమ్ క్యాజువల్స్ ప్లీజ్, మోర్ ఆఫ్ లైక్ ఫర్ us. ఎక్స్క్యూజ్ మీ, యా. ఓ, ఏమండి 500 రూపీస్ కి చేంజ్ ఇవ్వరా? ఏంటండి మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా? అదేంటండి అలా విసుక్కుంటారు? నేను అడిగింది చేంజే కదా. సరే ఇటువంటి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. ఓ, ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా? అవును తెలీదు. రెస్టారెంట్ లో రోజు అడిగింది, ఇక్కడ చేంజ్ అడిగిందా? ఎగ్జాక్ట్లీ, భలే కనిపెట్టేవే. కనిపెట్టలేను అనుకున్నావా? చెప్పు, ఎవరు అమ్మాయి? ఓ, తెలీదని చెప్పాను కదా. లుక్ బోని, చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం. అంటే నేను చెప్పేది అబద్ధం అంటావా? కాదా? కాదు, అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం. షట్ అప్. చైన్ తప్పు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అలవాటు నాకు లేదు. ఎవరికి? సంజుకి చేసి
సారీ చెప్పేద్దామని. కాల్ పెట్టేసుకో వెళ్ళు. గుడ్ ఐడియా. ఏయ్, ఛీ, ఇట్రా. తప్పు చేసింది తను చెప్పాలి సారీ నీకు. తెలుగు అమ్మాయిల సంగతి నీకు తెలీదమ్మా. తప్పు చేయకుండా సారీ చెప్పావో పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయొద్దు. ఫోన్ చేయలేదా? లేదు. సరే పోనీ మనమే చేద్దాం. ఏం అక్కర్లేదు. జరిగిన దాంట్లో మా చెల్లెలు తప్పేం లేదు. అవుననుకోండి, ఎంతైనా మన ఆడపిల్లి వాళ్ళం. మనమే సర్దుకుపోతే పోలే. ఏ ఆ పనేదో మీ ఫ్రెండే చేయొచ్చుగా. చెయ్యొచ్చు. తంది అమెరికన్ కల్చర్. అక్కడి ఆడ స్నేహాలు అవి కామన్. ఆ అమ్మాయి తెలిసింది ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా. అబద్ధం ఎందుకు చెప్పాలి? కరెక్టే. ఎందుకు ఇలా చేశాడు పోనీ? సరే చేస్తే చేశాడు, సారీ నేను చెప్పాలిగా. అదే నేనైతే ఈ పాటికి 100 ఫోన్లు చేసి 1000 సారీలు చెప్పుండేవాడిని. బుద్ధుందా నీకు? ఎంత భయపడ్డానో తెలుసా? పడిపోతే ఏయ్, నేనేదో సరదాగా ఏడిపిద్దామని చేస్తే ఏడిపించు. అక్కడ వాడు ఏడిపిస్తున్నాడు, ఇక్కడ నువ్వు ఏడిపించు. ఏమైంది గీత? ఆ వెంకటేశ్వరరావు మళ్ళీ ఏమన్నా అన్నాడా? ఇంకా వాడి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఏయ్, ఏమైంది అసలు? నాతో చెప్పొచ్చు కదా. మా మంచి గీత కదా, చెప్పు, నాతో చెప్పు. రేపు మా ఆల్ ఇండియా రేడియో యానివర్సరీ ఫంక్షన్. కంపల్సరీగా అందరూ కపుల్ తోనే రావాలంట. ఆ వెంకటేశ్వర్ల గాడేమో నాకు పెళ్ళం లేదు, నీకు మొగుడు లేడు, మన ఇద్దరు జంటగా వెళ్దాం అంటున్నాడు. వెళ్తే వాడితో ప్రాబ్లం, వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ప్రాబ్లం. అందుకే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నా. ఈ మాత్రం దానికి ఇంత టెక్స్ట్ అయిపోతున్నావు నువ్వు? మరి ఏం చేయాలి? ఇప్పుడు నీకు జంట లేదనే గాడలా రెచ్చిపోతున్నాడు. మ్, ఐమ్ యువర్ వుడ్ బి ప్రాబ్లమ్ సాల్వ్. అంటే నేను నీకు జంటగా నటించడానికి కూడా సరిపోనా? ఎరా కృష్ణ, ఇద్దరు బాగున్నావా? ఆడి కూడా ఓకే, నీకు ఓకే? డియర్ ఫ్రెండ్స్, ఆకాశవాణి వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ జంటలుగా ఎందుకు రమ్మన్నానంటే, ఇదేదో అఫీషియల్ ఫంక్షన్ లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయాలనే ఉద్దేశంతో. అందుకే జంటలుగా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ద ప్రోగ్రామ్ కమెంట్స్. మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారో విందామా? ముందుగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి గారు. డ్రెస్ అదిరిందండి. గీత పక్కన మాత్రం ఉండాలిరా. ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు. అడ్వాన్స్ చూడరా. గీత పక్కన మాత్రం ఉండాలిరా. గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి. ఎవరు వాడు? మన రాజ్ కపూర్ అండి బాబు. ఆ రోజు తుఫాన్ లో ఉరువులో వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా, ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు. ఏయ్, ఇది స్టాఫ్ ఫంక్షన్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి? నా వుడ్ బి అండి చరణ్. గీత నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్ అవ్వు. నేను బాబాయ్తో మాట్లాడేసి వస్తా. ఓకే. బాబాయ్ గారు, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం. బాబాయ్ గారు, మీరు హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. ఏ అయితే మీరే కరెక్ట్. దేనికి? చెప్తాను పదండి. ముందు కూల్ డ్రింక్ తీసుకోండి సార్. బాబాయ్ గారు, నాకు మంచి బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పండి. బిజినెస్ సార్? ఏ మాత్రం పెడతావు ఏమిటి? ఓ 5-6 లక్షల దాకా రావచ్చు. రావచ్చా? ఎక్కడి నుంచి? బాబిస్తాడండి. బాబా? ఎవడు బాబు? మీ బాబా? చంద్రబాబు. ఏం వెటకారంగా ఉందా? చంద్రబాబు నీకెందుకు ఇస్తాడు? మరి లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కింద ఎవరేంటి? అంటే నువ్వు రాజీ పడ్డ మాజీ నక్సలైట్ ని. అబ్బో, పేల్చాం. ఎన్ని బస్సులు పేల్చాం, ఎంత మందిని కాల్చాం, ఎన్ని బ్రిడ్జిలు కూల్చాం. చివరికి హింసతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని మొన్నే కామెడీగా సీఎం దగ్గర లొంగిపోయా. అవును, నా గీత ఏది? గీత ఎక్కడున్నావమ్మా? మనకి రోజు కథలు చెప్పే గీతాంజలి గురించి ఆమె కాబోయేవాడు ఏం చెప్తాడో విందాం. ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు అందానికి అర్థం తెలీదు ఆ అమ్మాయిని చూసేదాకా. అమాయకత్వం అంటే ఏంటో తెలీదు ఆ అమ్మాయితో మాట్లాడేదాకా. 7 అడుగుల మీద నమ్మకం లేదు ఆ అమ్మాయితో వర్షంలో కలిసి నడిచేదాకా. ఎండాకాలంలో జాబిలి, వర్షాకాలంలో గాలి, శీతాకాలంలో చలి, అన్ని కలిపితే నా గీతాంజలి.